నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో కొలను చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై రుద్రవరం మండల టీడీపీ కన్వీనర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లింగం రంగనాయకులు మండల టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆలగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోటకొండ గ్రామంలోని కొలను చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి అన్ని చట్టపరమైన అనుమతులు ఉన్నాయని అన్నారు. కొలను చెరువు చాలా ఏళ్లుగా పడిపోవడంతో అందులోని మట్టి తవ్వి చెరువును కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో కలెక్టర్ మట్టి తవ్వకాలపై అనుమతి ఇవ్వడంతో చెరువులోని మట్టిని నంద్యాల పరిధిలో జరుగుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ రైల్వే ట్రాక్ పనులకు ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వ పరమైన కార్యకలాపాలకే ఈ మట్టిని వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మట్టి తరలింపుకు సంబంధించిన అన్ని పత్రాలను వారి మీడియా ముందు ఉంచారు. వాస్తవాలను వాస్తవాలుగా రాయడం పత్రిక నిబద్ధతకు సంబంధించిన విషయం. మేము పత్రికా నిబద్ధత మీద సవాలేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మొట్టమొదటిగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ అధినేత దగ్గర నుంచి తీసుకున్నాం. ఈరోజు జరుగుతున్న వాస్తవాలను మీరు గమనిస్తూనే ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వెలిగిపోతూ ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులను ఎక్కడికి అమెరికా వరకు తీసుకుపోయినాడు ఆయన. మన లోకల్ వరకు తీసుకుందామంటే ఈరోజు మా రుద్రవరం మండలంలో జరుగుతుండేది కోటకొండ ఇష్యూ అని చెప్పారు. కోటకొండ ఇష్యూకు సంబంధించి మొత్తం విత్ రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడి నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది. అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క రోజుకు ₹1 కోటి సంపాదించే క్యాపబిలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు.